బంగ్లాదేశ్లో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయిన అల్లర్లలో ఒక హిందువును రోడ్డు మీద లాగి కాల్చి చంపిరండి. ఇలా మళ్ళీ అల్లరి స్టార్ట్ కావడం కారణం ఏంటంటే ఉస్మాన్ హాదీ అనే స్టూడెంట్ రాడికల్ యూనియన్ లీడర్ని రోడ్డు మీద ఎవరో కాల్చి చంపారు. అది కాల్చి చంపింది లోకల్సే అని అక్కడ పోలీసు వాళ్ళు కూడా నిర్ధారించారు. అయినా యూనస్ సర్కారు 2 నెలల్లో జరిగే ఎలక్షన్లు ఆపుదామన్న ఉద్దేశంతో ఇది చేసింది ఇండియన్స్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మీద నెట్టేసరికి అక్కడ జనాలంతా ఇండియన్ గవర్నమెంట్ కోపంతో మళ్ళీ అల్లర్లు స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న హిందువులకు సంబంధించిన ఆస్తులను, షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ వాళ్ళ ఆస్తులను అన్ని నాశనం చేసి తలగబెడుతుర్రని. ఒక మనిషిని, ఒక హిందువును ఇస్లామిక్ వ్యతిరేకంగా మాట్లాడిండు అన్న ఒక్క నెపంతో వాడి మీద ఆరోపణ చేసి వాడిని బయటికి తగలబెడుతుంటే అక్కడ పోలీసు వాళ్ళు కానీ అక్కడ గవర్నమెంట్ కానీ అసలు మాట్లాడలేకపోయారు. యూనస్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం ఖండించలే ఆ విషయాన్ని. ఇంత ఘోరంగా జరుగుతున్నా ఇండియాలో ఉన్న సోకాల్ సెక్యులర్స్, ఈ సూడో సెక్యులర్స్ ఒక్క మాట మాట్లాడటం లేరండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇండియాలో ముస్లిమ్స్లో చిన్న విషయం జరిగితే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి చూపించే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వేరే పార్టీస్ కానీ ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేరు దానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే వాటికి వీళ్ళకి పని లేదు కదా, ఇక్కడ రూపాయి లాభం ఉండదు వాళ్ళకి. ఇక్కడ జరిగేది క్యాష్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న గొర్రెలను, ముస్లింలను రెచ్చగొట్టి. అర్థమైందా? ఇంత దారుణం జరుగుతున్నా ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఈ విషయంలో ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా కరెక్ట్గా రియాక్ట్ అవుతలేదని నా ఉద్దేశం. ఇక్కడ ఉన్న హిందూ సంఘాలు కానీ ఇవి కానీ కరెక్ట్ రియాక్ట్ అయ్యి బంగ్లాదేశ్ మీద యాక్షన్ తీసుకోవాలండి. లేకపోతే వాళ్ళు అట్లనే రెచ్చిపోయి వాళ్ళ దేశాన్ని నాశనం చేసుకోవడం కాక మన దేశాన్ని కూడా నాశనం చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీద మీరేమంటారో మీకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.